ముసలోళ్ళు అయిపోయినప్పుడు అందరం కలిసి ఉండాలి, ఒక చోట ఉండాలి. అలాంటప్పుడు ఇలాగ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటాం మేము కూడా. ఒకటిగా ముందుకు వెళుతుంటే మనకేం తెలుసుకున్న నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా. టెస్ట్ చేస్తారు, టేస్ట్ కాదు. మీరు మళ్ళీ వంట ఛానల్ సడన్గా మీరు అటు వెళ్ళిపోద్దు. అక్కడ ఉన్న డివైన్ ఎనర్జీ కానివ్వు, లేకపోతే భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ కానివ్వు, దాంతో అది ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది. క్లారిటీగా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముందిలేండి. ఇండస్ట్రీలో సిద్ధు రవి. అవునా, నిజమా? ఇది మన ఇల్లు, ఇది విష్ణు వాళ్ళ ఇల్లు, ఇది వచ్చేసేసి మహి వాళ్ళ ఇల్లు. సాయంకాలం అయ్యేటప్పటికి మేము ముగ్గురం కబుర్లు వేసుకుంటూ ఉంటాం. ఆయన ఏమో మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇది మా కోట. చూసి లాస్ట్ లో మాకు చెప్పండి ఏది బాగుంది. ఐడియా ఇంకా ఆలస్యం ఎందుకు? రండి మేడం. ఇంత రాయల్ ట్రీట్మెంట్ చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగుంది అసలు ప్లేస్ కదా. అవును, మన ఫ్రెండ్స్ ఏరీలందరూ అసలు చాలా సేపు అయింది. ఏది చూడకూడదని ఒకరికి ఒకరై ఉంటుంటే. ఇండో కతార్ అనే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఖమ్మంలో ఉందన్నమాట. అక్కడికి వచ్చాం చూడడానికి. వీళ్ళు హైదరాబాద్ లో కూడా లాంచ్ చేసేసారు, ఇంకా కొత్త కొత్తవి చేయబోతున్నారు. కాబట్టి ఏంటంటే అసలు ఇక్కడ ఒక ఐడియా ఉంటే కొంచెం దూరం వచ్చి మనం అందరం చూసుకుంటే అప్పుడు హైదరాబాద్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. మన ప్లానింగ్ ఏంటి, మన కోరికలు ఏంటి? నా కోరిక, మహి కోరిక ఏంటి అని అంటే కుదిరితే అపార్ట్మెంట్ 1, 2, 3 లేదంటే విల్లా 1, 2, 3. సాయంకాలం ముసలోళ్ళు అయితే అలా ఒక పార్క్ లో ఒక బెంచ్ వేసుకొని కూర్చొని మా పిల్లలు అలా ఆడుకుంటూ ఉంటారు, మేము కబుర్లు వేసుకుంటూ ఉంటాం. ఒకటే ఫ్లోర్ లో ఉంటే మా కూరలు కూడా పంచుకుంటాం, లిఫ్ట్ కూడా పెట్టుకుంటాం. మిమ్మల్ని పెట్టుకోలేదన్నా? సరే, మేము 3 ఫ్లోర్లలో ఉంటే మా ఛానల్ గుర్తించండి. సో ఇలాంటప్పుడు ఏంటంటే రవి సుష్మా వాళ్ళు మంచిగా ఇలా ఒక ప్రాజెక్ట్ ఉందని ఫస్ట్ ఐడియా ఇచ్చింది రవి అండి. సో అలాంటప్పుడు ఐడియా ఇచ్చిన వాళ్ళు కూడా మన పక్కనే ఉండాలి కదా. అందుకని పక్కన మీరు ఏ బ్రాంచ్ లో ఉంటారో మనకి తెలియదు కదా. ఖమ్మంలో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు. హైదరాబాద్ లో ఎలా రాబోతుందో వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ అదే కదా. మరి నేను అందుకనే రవిని కాంటాక్ట్ చేశాను, మంచి అడ్వైస్ ఇస్తారు కదా అని చెప్పేసి రవిని కాంటాక్ట్ చేస్తే రవి అన్నారు పద నేను ఎలాగో వెళ్తున్నాను, మీరు రండి చూసుకోండి, నచ్చితే కొనుక్కోండి అని అన్నారు. మనకి ఎన్ఎం ఫుడ్స్ నుంచి మంచిగా పచ్చళ్ళు వస్తాయి. వెజ్ నాన్ వెజ్ బాగా చేస్తారు, మనం వెజ్ బాగా చేసుకుందాము. అందరం కలిసి హ్యాపీగా తిందాం. కమ్యూనిటీ పెద్దగా ఉంటే ఎన్ఎం ఫుడ్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎవరెవరు మాతో ఉండాలనుకుంటున్నారో మీరు కూడా కొనేసుకోండి. వచ్చేయండి. కమ్ చూద్దాం ఫస్ట్. మెయిన్ అసలైంది ఇదే. అంటే వీళ్ళది మగధ మేము చూసాము, దాంట్లో కూడా శివలింగం అనేది కంపల్సరీగా ఉంటది అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు పెట్టలేదు, జస్ట్ అలా బయట ఉంది. ఇప్పుడు పెట్టేసి ఉంటారంట, మేము అది కూడా చూడాలి, మీకు కూడా చూపిస్తాను. హైదరాబాద్ కట్తాల్లో ఉన్న మగధ ప్రాజెక్ట్ లో శివహం థీమ్ పార్క్ ఇది. ఇదంతా 100 acres లో ఉందన్నమాట. ఈ లేఅవుట్ బాగా డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పటికే బాగా ఈ శివుడు పెట్టి ఎలిఫెంట్స్ పెట్టి బాగా డెవలప్ చేశారు. కట్తాల్ కూడా మనకి ఫ్యూచర్ సిటీలో ఉంది. హైదరాబాద్ లో ఏంటంటే ఫ్యూచర్ సిటీ బాగా డెవలప్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్లాన్ చేస్తుంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండాలని ట్రై చేస్తుంది. కాబట్టి కట్తాల్లో మనకి మగధ లేఅవుట్లు అయితే ఎప్రిసియేషన్ గ్యారంటీగా బాగుంటుంది అనమాట. చాలా బాగుంది అసలు చూడండి. శివలింగం
40 feet ఉంది. నిజమే. అసలు సిమెట్రిక్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. వెరీ బ్యూటిఫుల్. నాకైతే ఐమాక్స్ థియేటర్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చి పెద్ద 4DX లో శివుని చూసినట్టు అనిపిస్తుంది. నాకైతే ఒక మంచి శివుని దేవాలయంకి వచ్చినట్టు అనిపిస్తుంది సిద్ధు. ఎంత ప్లెజెంట్ గా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా. నిజంగానే చాలా డివైన్ ఫీలింగ్ వస్తుంది. అసలు ఈ ప్లేసే భలే బ్యూటిఫుల్ గా ఉంది. నాకైతే ప్రభాస్ బాహుబలి సినిమాలో శివలింగం ఎత్తినప్పుడు వచ్చింది ఆ వైపు వచ్చింది. నిజమే. శివలింగం అంటే ఫార్మ్లెస్, కానీ దాంట్లో ఒక ఎనర్జీ, అసలు ఆ వైబే వేరే ఉంటుంది కదా. చాలా ఇలా పవర్ఫుల్ గా ఒక కాన్షియస్నెస్ గా ఎంత బాగుందో కదా. చాలా అంటే మనకి బయటికి కనిపించే షేప్ ఒకటి, దాంట్లో ఇన్నర్ చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. Yes. ఇలాంటి ప్లేస్ లో మనం వాక్ చేసాం అనుకోండి, ఆ పీస్ఫుల్నెస్, Mind మైండ్ కూడా కామ్, peaceful మైండ్ కామ్ అయిపోతుంది అన్నమాట. calm అందుకే వీళ్ళు ఇండో కతార్ లో ప్రతి ప్రాజెక్ట్ లోనూ దీన్ని బాగా పెడుతూ ఉంటారు. కానీ మంచిది కదా. ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ హియర్. అవును. సీరియస్లీ లోపలికి చూద్దాం రండి. ఇంకా చాలా ఉంది అసలు. అంటే ఇంకా ప్రతిష్ఠించలేదు. ప్రతిష్ఠిస్తే అప్పుడు మనం ఏంటంటే ప్రతిష్ఠిస్తే శివాలయానికి చేయాలి కదా పూజ. కంపల్సరీ ఉంటది. సో అది అందుకే ఇంకా చేయలేదు అనమాట. ఆర్కిటెక్చర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. మనకి అంటే ఆ మగధ ఉంది కదా హైదరాబాద్ లో, దాంట్లో కన్నా అంటే దాంట్లో ఇంకా హైట్ అనిపించింది మాకు. ఇంకా ఇంకా హైట్ అనిపిస్తుంది. అక్కడ వాటర్ ఫౌంటైన్, దాంట్లో అయితే వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు మగధాలో. పిల్లలతో కూడా చాలా బాగుంటుందేమో కదండి. ఈవినింగ్స్ అలా పిల్లలు ఎంజాయ్ పిల్లలకి ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సింది. అది పైనాపిల్ గార్డెన్ అని ఒక థీమ్ పార్క్ లాగా అనమాట. ఒకసారి మనం ఇది ఒకసారి రౌండ్ చూస్తే మీకు ఎలా ఉందో తెలుసు. ఆర్కిటెక్చర్ చూసేసి మనం అటు వెళ్దాం. ఈవెంట్ లో ఎంత బాగా చేశారు అసలు. అవును, టెంపుల్ కి చేసిన వాళ్ళతో మంచిగా చేయించాడు. ఆ డీటెయిల్స్ చూడండి. లైవ్ ఉంది ఐస్ లో చూడండి. లైఫ్ ఉంది. డీటెయిలింగ్ అంతా చాలా. ఈ ఇండో కతార్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా డీటెయిలింగ్ బాగా చూసుకుంటారు. సుబ్రహ్మణ్యమే కదా. చాలా ఓ ఇస్ సో క్యూట్. డీటెయిల్స్ చూడండి అసలు ఎంత బాగుంది. ఆయన నిజంగానే ఇలా పట్టుకున్నట్టు అనిపించింది కదా. ఇంకా అది చాలా ఎంత బాగుంది చూడండి. దక్షిణామూర్తి. దక్షిణామూర్తి చెట్టు కూడా ఎంత బాగుంది. అర్థం లాగేసుకోవడం. వెరీ నైస్. నాకు ఒక కోరిక, శివుణ్ణి పెట్టిన తర్వాత మా ఆయన ఇక్కడ నాట్యం చేయాలంట. ఏంటిది? అక్కడ శివుణ్ణి పెట్టేసిన తర్వాత మా ఆయన ఇక్కడ నాట్యం చేయాలని నా కోరిక. అబ్బా, వద్దా? అంటే ఇప్పుడు అలాంటి ప్లాన్ ఉందా మనకి? ఎంటర్ అయ్యాం కదా, అది యాక్చువల్లీ అంటే వాళ్ళ ఏంటంటే ఒక అంటే నమస్తే చెప్తూ కరెక్ట్. నిజమే. కరెక్ట్ ప్రణామం లాగా. అండ్ ఇవి కూడా ఏంటంటే మనం పాతివేలు వస్తున్నప్పుడు అంటే మనకి వర్షం వచ్చినా ఏ వచ్చినా నీట్ గా ఉండాలని పాతివే వేశారు కదా, దాంతో పాటు వీటికి కూడా అంతే నీట్ కార్వింగ్ ఇచ్చారు చూడండి. అట్లా కంటిన్యూ అవడం కోసం ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు, అటు నుంచి అటు పెట్టారు. ఈ ఇండో కతార్లో అన్ని కూడా ఏంటంటే మగధ, క్షేత్ర, ధర్మస్థలి, ఇంద్రప్రస్థ అన్ని డివైన్. శివుడికి సంబంధించిన శివుడు అరుస్తావేంటి? అరవకు, నెమ్మదిగా చెప్పు. ఆల్రెడీ క్షేత్ర 1, ధర్మస్థలి 1 అయిపోయిందంట. ఇక్కడ అంటే ఎంత హాట్ ప్రాపర్టీస్ కాకపోతే ఇంత ఫాస్ట్ గా వెళ్ళే టాప్ అంట. నిజమా? అండ్ గార్డెన్ ఏరియా అదంతా కూడా చాలా బాగుంది. అను మన ఫేవరెట్ ఫ్రూట్ పైనాపిల్. ప్లీజ్ అయాన్స్ అంటారు అలాగే. అరే ఏమైంది? పైనాపిల్ నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నా. హలో, మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి మీ పిల్లలు అంటారు. మా ఆయనే నాకు పిల్లోడు. అవునా? ఇది పైనాపిల్. అదే మా పిల్లలతో వచ్చినప్పుడు థీమ్ పార్క్ లాగా ఉంటే బాగుంటది అని చెప్పి నేను మా బాబుతో వచ్చాను. పైనాపిల్ బాగుంది. ఇది ఒక్కదేనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పైనాపిల్స్ కాదు, చూడడానికి చాలా ఉన్నాయి. పైనాపిల్ పార్క్ నిజంగా చాలా బాగుంది. మామూలుగా ఇప్పుడు వర్షం వచ్చినా ఏం వచ్చినా బురద అయినా ఏమైనా పిల్లలు ఆడుకోవడానికి మన పాతలు జస్ట్ వాక్ చేసుకుంటా. అంటే ఇందాక అమ్మ చెప్పారు కదా, పిల్లల్ని మానిటర్ చేసుకుంటారు పెద్దోళ్ళు సరదాగా ఎలాగా. వయసు అయిపోయిన తర్వాత పిల్లలు పరిగెట్టుకుంటారు, వాళ్ళు వెనకెళ్ళాలి మనం. అంటే మీకు అర్థం కాలే, మీది కప్పులుగా తిరుగుతున్నా అనుకుంటున్నారు. కాదు, ముసలి అయిపోయినప్పుడు కాదు రవి, మేము అనుకునేది కూడా అదే కదా. అంతేనా? ముసలోళ్ళు అయిపోయినప్పుడు అందరం కలిసి ఉండాలి, ఒక చోట ఉండాలి. అలాంటప్పుడు ఇలాగ ఉంటే జాగ్రత్తగా ఉంటాం మేము కూడా. ఒకటిగా ముందుకు వెళుతుంటే
యాక్చువల్లీ ఫెస్టివల్స్ టైంలో మంచిగా అసలు ఉత్సవాలు చక్కగా ఉత్సవ విగ్రహాలు పెట్టుకొని మొత్తం అంత చక్కగా ఊరేగింపు కూడా చేసుకోవచ్చు. అవును దీంట్లో కూడా డీటెయిలింగ్ చూసారా? అవును మామూలుగా అంటే ఏదో చెక్కతో ఇది కాకుండా అవును మెటల్ ఆల్రెడీ ఇక్కడ మొత్తం హుక్స్ అన్ని పెట్టేశారు, ఇంకొట్టి రోప్స్ వేసి లాగడమే. ఇప్పుడు లాగద్దు. వద్దునా ఇంకా చూడాల్సింది చాలా ఉంది. చాలా ఉందమ్మా. రండి, ఇది పాత్వే మొత్తం. ఓకే అంటే మొత్తం రోడ్స్ అన్ని చేస్తారు. అసలు కంప్లీట్లీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అన్ని 100 feet రోడ్ కదా ఇవి? ఇవి 100 వచ్చింది అన్ని పెద్ద పెద్ద roads. చాలా వైడ్ గా మామూలుగా ఇక్కడ అంటే ఏం చేసినా ఫస్ట్ సాయిల్ టెస్ట్ అది బాగా చేస్తారు. అంటే ఇప్పుడు మనం రోడ్ వేసాం, ఆ రోడ్ కేవిన్ అయిపోతే కరెక్ట్ ఏమన్నారు కొత్త పదం నేర్చుకున్నాను. కేవిన్ కేవిన్ అనే కొత్త పదం నేర్చుకున్నాను ఈ రోజు నీలి మేఘాలు ఛానల్ ద్వారా. కేవిన్ అంటే రోడ్ ఇట్లా లోపలికి వెళ్ళిపోద్ది కదా, దాన్ని కేవిన్. అది కూరుకుపోవడం. ఓకే ఈ రోజు చేశాక రోడ్ వేస్తారా? లేదు వేసాక చూస్తారు ఎవరైనా దిగిన తర్వాత. మనకేం తెలుసుకున్న రోడ్ వేస్తావా? నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా. సాయిల్ టెస్ట్ కూడా చేస్తారు తెలుసా? అందుకనే అది చేస్తేనే అది టెస్ట్ చేస్తారు, టేస్ట్ కాదు. మీరు మళ్ళీ వంట ఛానల్ కదా మీరు అటు వెళ్ళిపోద్దు. ఓకే అండ్ డ్రైనేజెస్ కూడా ఇలాగా మనకి అది కిందనే పైన మీదకి వస్తుంది. ప్రతిదానికి డ్రైనేజ్ ముందే చేసేస్తారు కదా. అంటారు అక్కడ కూడా అలాగే. ఇంకా ఇక్కడ ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అది బాగా డెవలప్ అయింది. అక్కడ డెవలప్ కాకముందే ఫస్ట్ డెవలప్ చేసింది వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ ఏంటి ప్రతిదాని మీద వీళ్ళ పేరు ఉంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇక్కడంతా ఓన్. అయితే ఈ మ్యాన్ హోల్ పైనవి ఇవి లిడ్స్, దాని తర్వాత ఈ టైల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళదే. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏది కూడా బయట నుంచి తేము. ఎందుకంటే బయట వాళ్ళు తెస్తాం సపోజ్, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మళ్ళీ పేరేం వస్తుంది, మేము మంచిది పెట్టలేదని వస్తుంది. కాబట్టి మేమే తయారు చేసి మంచి క్వాలిటీ అయితేనే పెడతాం. అంటే కొంటారు, తర్వాత ఇది విరిగిపోతే బ్రేక్ అయిపోతే. ఇది బాగా నచ్చింది నాకు అసలుకి. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ అక్కడతో కట్టి ఇచ్చేయడం కాకుండా యు ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ హోల్ లైఫ్. సూపర్ సూపర్ క్యా బాత్ హై క్యా బాత్ హై. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా మనకి మన పైప్ లైన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ ప్రతి ప్లాట్ కి పైప్ లైన్స్ ఉంటాయి యాక్చువల్ గా. ఆ వాటర్ కూడా ఏంటంటే టీడీఎస్ లెవెల్ ఎంత ఉంది అంటే మంచినీళ్ళు తాగడం. స్ట్రీట్ లైట్స్ ఇంకా మీరు చూసారా స్ట్రీట్ నెంబర్స్ కూడా ఉంటాయి. నేను చదువుతుంటేనే బాగుంది క్షేత్ర అని. సో ఇది వచ్చి క్షేత్ర 2 అంటే క్షేత్రాలు సెకండ్ ఫేజ్. ఇందాక మనం చూసాం కదా, అది ఫస్ట్, అదంతా ఫస్ట్ ఫేజ్. ఓకే ఇది ఇంకా డెవలప్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా మీరు చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది కదా. ఈ పాత్వే అంతా చూసారు ఎంత నీట్ గా పెట్టారో. మొత్తం ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా డివైడర్ వేసి ఒక 100 feet రోడ్డు, ఎంత అంటే ఆ గ్రీనరీ అది ఉండి ఎంత నీట్ గా ఉందో చూసారా. ఇది ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ శివోహం థీమ్ పార్క్ పెట్టారు కదా, ఇక్కడ క్షేత్ర phase 2 లో ఏంటంటే ఆదియోగి థీమ్ పార్క్ అని అక్కడ ఉంది, అది మీకు చూపిస్తా. ఒక్కో దగ్గర ఒక్కోటి అంటే చెప్పాను కదా, ఒక దగ్గర ఒకటి అన్ని శివలింగం పెడితే ఎలా ఉంటది అన్నట్టుగా ఇక్కడ డిఫరెంట్ గా పెట్టారు. ఇక్కడ స్ట్రీట్ నెంబర్స్ కూడా చూడండి, ఇదిగో చెప్పాను కదా క్షేత్ర 2 స్ట్రీట్ నెంబర్ ప్రతిదీ. అంటే ఇప్పుడు ఎవరో కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏమి డెవలప్ అవ్వకపోతే మనం ఏ విధంగా చూసి పెడతాం. కాబట్టి ఫస్ట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్లాంట్స్, అంటే పైగా ఇప్పుడు మ్యాప్ లో చూపించి మీది ఇక్కడ వస్తుంది స్ట్రీట్ నెంబర్ కూడా ఈజీగా ఉన్నాయి సార్. ఇక్కడ ఉందంటే క్షేత్ర 2 లో స్ట్రీట్ నెంబర్ 2 లో ఉందని అంతే చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆల్రెడీ అది డెవలప్డ్ అయిపోయింది కాబట్టి అది ఇది ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది వచ్చే వాళ్ళకి. అండ్ ఇక్కడ ఫుల్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. కొత్త పాయింట్ అక్కడ ఆదియోగి వెళ్దాం. అక్కడ ఎంత డివైన్ ఉందో ఇక్కడ అంత డెప్త్ కనిపిస్తుంది కదా. అసలు ఎంత డీటెయిలింగ్ గా, ఆఖరికి ఆయన చెవులకి కమ్మలు, ఆ చందమామ నెలవంక చక్కగా చాలా బాగా పెట్టారు. నాకు కోయంబత్తూరులో నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈషాలో ఎలా అనిపించిందో అలా అనిపిస్తుంది ఇక్కడ కూడా. అంటే మనస్ఫూర్తిగా ఏదన్నా పని చేసినప్పుడు అవుట్పుట్ ఇలా వస్తుంది.
కరెక్టే. నాకు సిద్ధు ఫేస్ చూస్తే ఎక్కడ మెయింటైన్ చేస్తాడా అనిపిస్తుంది. అసలు నిజంగా ఇక్కడ దగ్గర ఇక్కడ మెడిటేషన్ చేయాలంటే ఉంది ఇక్కడ. అలాగే ఉంటది. చాలా బాగుంది. అంటే అసలు ఇలా ఎలాంటి కూర్చుండిపోయి sound చక్కగా లేకుండా కామ్గా కూర్చోవచ్చు. హ్యాపీగా ఉంటుంది. అంటే విష్ణు సౌండ్ పొల్యూషన్ కన్నా ఇలాంటి మెడిటేషన్ అసలు చాలా బెటర్. చాలా పీస్ఫుల్ గా ఉంటది. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. అసలు ఈ క్షేత్ర అంటేనే ఒక పవర్ఫుల్ మీనింగ్ ఉన్న వర్డ్ ఇది. అలాంటి పేరు పెట్టారు దీనికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్ మహిమ అంటే అక్కడ ఉన్న డివైన్ ఎనర్జీ కానివ్వు, లేకపోతే భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ కానివ్వు, దాంతో అదొక పుణ్యక్షేత్రంగా మారుతుంది. క్లారిటీగా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముందిలేండి. సో వీళ్ళు కూడా ఈ పేరు పెట్టినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ భగవంతుడు ఉన్నాడు, శివుడు ఉన్నారు, ఆదియోగి ఉన్నారు. సో ఇది ఒక క్షేత్రం అంటే ఇక్కడ ఉండేదంతా కూడా చాలా పవిత్రంగా, చాలా బ్యూటిఫుల్ గా, అందరికి మంచి జరుగుతుంది అన్న ఫీలింగ్ లాగా అనిపించింది నాకైతే. అంటే మీరు ఇది ఒకటే అనుకుంటారు, ధర్మస్థలి, ఓ ప్రస్థ, ఓ ఇవన్నీ కూడా మీకు చూపిస్తా. ఓ కదులుదామా? వెళ్దాం. Oh my God. ఎంత బాగుంది కదా. అసలు నాకు ఇష్టమైన భగవానుడు సూర్య భగవానుడు. అవును బాబా, మనం అనుకుంటున్నాం అరసవల్లి అరసవల్లి వెళ్దామనేది అండ్ నాకు రిలేటెడ్, యాక్చువల్లీ నా బర్త్ రిలేటెడ్. ఆయన బర్త్ నంబర్ ప్రకారం కూడా సూర్యుడేనమాట. అంటే ఇక్కడ ఒక్కోటి ఒక్కోలాగా, ఇంద్రప్రస్థ ఇంద్రనీళ్ళు, శివోహం థీమ్ పార్క్ శివుడు. అవును. ఇప్పుడు మనకేమో ఇది నా పేరు కూడా రవి. రవి రవినే ఇండస్ట్రీలో సిద్ధు, రవి. నాకేమనిపించింది అంటే వీళ్ళు సూర్యుడిని పెట్టడానికి, మెయిన్ సూర్య భగవాన్ ని పెట్టడానికి హార్సెస్ రేసింగ్ ఎలాగుంటుందో ఇక్కడికి వచ్చే వాళ్ళ లైఫ్స్ కూడా అంత బ్యూటిఫుల్ గా రేస్ అయ్యి అంత బాగా సెటిల్ అవ్వాలి అని చెప్పి. చిన్న డౌట్ అంటే ఇక్కడ కొనుక్కునే వాళ్ళందరూ ఎంట్రన్స్ ఇదే బా ఇటు నుంచే రావాలి. రాయల్ గా ఉంది ఎంట్రన్స్ అసలు. బ్యూటిఫుల్ గా ఉందండి అసలు. ఏది కొనుక్కోవాలండి, ఎందులో కొనుక్కోవాలి? మేము ఆయన్ని మనం సజెషన్ అడిగాం, ఆయన మనం ఏం అడిగాం, మేము ఇలాగా కొనుక్కోవాలనుకుంటున్నాం అని ఆయన సజెషన్. ఆయన ఏమో మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఉంటది మనతోని. ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఈ కాదు ప్లేస్ ఈ కాదు, ప్లేస్ నేను కన్ఫ్యూజ్ అయ్యి మీరు కూడా ఒపీనియన్ ఇస్తారేమో తీసుకొచ్చా. కానీ మేము కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఎక్కడ తీసుకోవాలి అని. చూసే మీ ఛానల్ ప్రేక్షకులు అడగండి, చూసే జనాలు ఏది బాగుందో మీరు చెప్పండి. చెప్పండి, ఏది బాగుంది, క్షేత్ర బాగుందా, ధర్మస్థలి బాగుందా, ఇంకా చూస్తున్నాం అవన్నీ కూడా మీరు చూసి లాస్ట్ లో మాకు చెప్పండి ఏది బాగుంది, మనం ఎక్కడ తీసుకోవాలి అన్నది చెప్పండి. బ్రహ్మాండమైన ఐడియా, ఇంకా ఆలస్యం ఎందుకు? అవన్నీ చూడాలంటే వాటికి కూడా వెళ్ళాలి కదా, ఎంట్రన్స్ దగ్గర కాకుండా వాటికి కూడా వెళ్దాం. వెళ్దాం పదండి. చలో. మళ్ళీ సూర్యుడి దగ్గరికి వచ్చాం కదా, మన ధర్మస్థలంలో చూసినట్టు సేమ్. కాకపోతే నీకు పిల్లర్స్ అవి మారుతుంది, ఆర్కిటెక్చర్ అది కాకపోతే డీటెయిలింగ్ మాత్రం ఇండో ఖతార్లో ఎక్కడ మిస్ అవ్వదు, సేమ్ అదే ఉంది. చూసావా, లోపల బుద్ధుడు ఉంటాడు. సూర్యుడి గురించి ఆల్రెడీ మనం ధర్మస్థలంలో మాట్లాడుకున్నాం కాబట్టి లోపల బుద్ధుడు ఉంటాడు. బుద్ధుడు థీమ్ పార్క్ అని పెట్టారు అనమాట. అక్కడ క్షేత్రాలు ఎలా పెట్టారు, శివోహం, ఆదియోగి, ఆ రేంజ్ లో బుద్ధుడు పెట్టి లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. మెడిటేషన్ అవి చేసుకోవడానికి అసలు బుద్ధుడు తాలూకా అంటే ప్రణామం అనేది, అందుకే దీనికి పేరు కూడా ప్రణామం అని పెట్టారు. బుద్ధుడు ఇలా ఉంటారు కదా అలా అని చెప్పి. కాబట్టి కానీ నాకు సూర్యుడే మనల్ని వదలట్లేదు. అవును కదా, ఈజ్ అట్రాక్టింగ్ అస్. కానీ ఇంద్ర ఏమో లోపలికి వెళ్దాం అంటున్నాడు. వెళ్దాం మరి పదం. చూస్తుంటే ఎంత బాగుంది కదా. గ్రీనరీ ప్రణామం అంటే మనకి గ్రీటింగ్, రెస్పెక్ట్, ఒక సాఫ్ట్నెస్, అవన్నీ కూడా ఈ పార్క్ అట్మాస్ఫియర్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. చూడు అక్కడ బుద్ధుని చూస్తుంటేనే అలా మైండ్ పీస్ఫుల్ గా కూడా బుద్ధుడి బొమ్మ ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది. కంపల్సరీ బుద్ధుడి బొమ్మ ఉంది అంటే ఇంటికి చాలా పీస్ అండ్ ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఒక ప్రశాంతమైన మనసు ఉండేలాగా అన్నమాట. సో అందుకని దాన్ని ఎలా పెట్టారు. అంటే ఇంట్లో మనం రకరకాలుగా కష్టాలు పడినా ఒకసారి పార్క్, ఇలాంటి పార్క్ వచ్చినప్పుడు కరెక్ట్ జెన్ మోడ్ లోకి వెళ్తాం. జెన్ మోడ్ అది అందుకని. సో ఇది ప్రణామం బుద్ధ పార్క్, థీమ్ పార్క్. అందరూ ఒకసారి ప్రణామం చేసుకోవాలి. ఉన్నాయా ప్లేసెస్ తీసుకోవడానికి? ఇక్కడ యాక్చువల్ గా చాలా వరకు అయిపోయాయంట ప్రణామం అయిపోయి, ఇందులో కొన్ని మిగిలి ఉన్నాయి. ప్రణామం
అమ్మో, నా బుర్ర హీట్ ఎక్కువవుతుంది అసలు. ఎక్కడ ఏం చూడాలో కూడా అవును, తెలియట్లేదు. అర్థం అంత కాదు. బాగున్నాయి. ఒకటికి మించి ఒకటి మించి. సిద్ధు బుర్ర ఉందా అని అడుగుతుంది మీ అక్క. ఇంకొకటి అసలు అంతకు మించి లాగా ఉంది ప్రాజెక్ట్ అంతా కూడా. బ్యూటిఫుల్ అసలు. చాలా బాగుంది. రండి రండి, ఎక్కడికి వెళ్తాం రవి మనము? మనము ప్రాజెక్టులు చూసేస్తాం ఓకే, కానీ మనకున్న డౌట్స్ ఇప్పుడు నేనేం సేల్స్ మ్యాన్ కాదు కదా. అవునా అవునా కాదా? ఆ? ఆయన CEO ఆయన హీరా గారు అని ఉంటారు. ఆయన ఒకసారి కలిపిస్తే మీకున్న డౌట్స్ కూడా మీరు అడగచ్చు, నాకు కూడా కొన్ని డౌట్స్ నేను అడుగుతాను. ఆయన్ని మనం కలవచ్చా? ఆయన కలిస్తే ఏమైనా బేరం కూడా బదండి అయితే ఎవరైనా గిట్టుబాటు అవుతే చూద్దాం అంతే. హీరా గారు, మీ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ అన్ని చూసిన తర్వాత అసలు ఆ డివైన్ ఫీలింగ్, ఆ స్పిరిచువాలిటీ అసలు చూస్తేనే హ్యూజ్ లగ్జరియస్ గా, ఓ మై గాడ్ అసలు ఎంత బాగుంది. అసలు ఇవన్నీ ఐడియా థాట్స్ ఎలా వస్తున్నాయండి మీకు? ఇదంతా మా ఫౌండర్ అండ్ డైరెక్టర్ మిస్టర్ పోలిసిటీ గ్రీసర్ విజన్. ఆయన ఏంటంటే బేసికలీ వెరీ మచ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ అనమాట. ఆయన ఏంటంటే ఆ స్పిరిచువల్ థీమ్ ని, లగ్జరీని ప్రతి కస్టమర్, ప్రతి క్లయింట్ ఒక లగ్జరియస్ ఫీలింగ్ ఉండాలి, లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయాలి అనుకున్నారు. సో ఆయన ఈ థీమ్స్ ని ఇలా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు, లగ్జరీ ప్లస్ డివోషనల్. అంటే హీరో సార్ స్పిరిచువాలిటీని లగ్జరీతో కలిపి డిజైన్ చేశారా? ఎగ్జాక్ట్లీ. గ్రీసర్ ఫిలాసఫీ ఇస్ వెరీ సింపుల్. మన ప్రాజెక్ట్ లో అడుగు పెట్టగానే పీస్, పాజిటివిటీ అనే ప్రౌడ్ ఫీలింగ్ రావాలి. మా ప్రాజెక్ట్స్ అన్ని స్పిరిచువల్ లగ్జరీ థీమ్ తో ఉంటాయండి. ఇది మొత్తం హైదరాబాద్ అండ్ ఖమ్మంలో ఉంటాయి. ఎక్కడైనా కానీ ఇదే డివోషనల్ లగ్జరీ థీమ్ ఇవ్వడం మా ఎయిమ్. హీరా గారు స్ట్రక్చర్స్ అన్ని చూస్తుంటే చాలా యూనిక్ గా ఉన్నాయి. ఈ డిజైన్స్ అవన్నీ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ ఫిలాసఫీ యూస్ చేస్తారా? అవునండి, ప్రతి స్ట్రక్చర్ కి ఒక సింబల్, ప్రతి డిజైన్ కి ఒక మెసేజ్, డివోషన్ ని ఫీల్ అయ్యేలా, లగ్జరీని ఎక్స్పీరియన్స్ అయ్యేలా రెండు ఉండాలని మా గ్రీసర్ ప్లాన్ చేశారు. ఎస్, అందుకే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్స్ అన్ని కూడా చాలా డివైన్ టచ్ తో ఉన్నాయి. లైక్ ఇంద్రప్రస్థ, వైకుంఠపురం, పృథ్వీ, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి మాకు. ఎగ్జాక్ట్లీ. ప్రతి నేమ్ కి ఒక డీప్ మీనింగ్ ఉంటుంది, డీప్ ఫిలాసఫీ ఉంటుంది. ఒక డివోషనల్ థీమ్ బేస్డ్ తో డెవలప్ చేసాం ప్రతి ప్రాజెక్ట్ ని. నార్మల్గా హైదరాబాద్ లో ఉన్న పీపుల్ అందరూ ఈ ల్యాండ్స్ మీద వీటి మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఎందుకంటారు? మీ పర్స్పెక్టివ్ ఏంటి? హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీస్ అండి. హైదరాబాద్ లో క్లైమేట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి, అండ్ చాలా కామ్ గా ఉంటుంది క్లైమేట్ అనేది. అండ్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్, అండ్ మోస్ట్ టాప్ 10 సిటీస్ లో ఎప్పుడు అది వరల్డ్ వైడ్ గా ఎప్పుడు ఉంటుంది. సో బోత్ ఏపీ అండ్ తెలంగాణ పీపుల్ అండ్ వరల్డ్ వైడ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సార్ ఖమ్మంలో కూడా సిచ్యువేషన్ సేమా? ఇప్పుడు ఖమ్మం సిటీలో ఇన్వెస్ట్ చేసేది ఎవరంటే లోకల్ పీపుల్, ఖమ్మం పీపుల్, అండ్ యాజ్ వెల్ as నియర్ బై సిటీస్ లైక్ భద్రాచలం ఎక్సెట్రా, వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సార్ ఎన్ఆర్ఎస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారా మన ఇండో ఖతర్ ప్రాజెక్ట్ లో? బేసికల్లీ ఎన్ఆర్ఎస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి. లైక్ ఆస్ట్రేలియా, యుఎస్, ఎనీ అదర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యాజ్ వెల్ as ఖమ్మం ఇస్ ఎ కామ్ అండ్ డెవలపింగ్ సిటీ కాబట్టి ఇక్కడ కూడా మన ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న తెలుగు కమ్యూనిటీస్ ఇండో ఖతర్ లో ఇన్వెస్ట్ చేస్తారా అండి? ఎస్ అండి, మనకు టోటలీ వరల్డ్ వైడ్ ఉండే ఎన్ఆర్ఎస్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దే బిలీవ్ ఇన్ ఇండో ఖతర్, దే ట్రస్ట్ ఇన్ ఇండో ఖతర్. సో వరల్డ్ వైడ్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ ట్రస్ట్ అనేది మాకు ఎప్పుడు ఉంటుంది. ఐ హోప్ యూ హావ్ సీన్ సమ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ అండి. ఇంకా ఉన్నాయి, మీరు ఓపిక ఉన్నంతసేపు ఎన్ని చూడగలరు అన్ని ప్రాజెక్ట్స్ చూసుకొని అప్పుడు స్టార్ట్ అవ్వండి. 24/7 మీరే కాదు, మీ ప్రాజెక్ట్స్ కూడా అవైలబుల్. ఒక పని చేస్తాం, ఆల్రెడీ మీవి కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కదా, ఒకటి అయితే చూసి వెళ్తాం, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. Definitely. బాబు మీకోసం వెయిటింగ్ బాబు. ఇంద్రప్రస్థ దగ్గరకు వచ్చి ఏంటి delays? కాదు మీరేంటి బాగానే ముందు పోయింది, లేట్ వస్తారేంటి? ముందు వచ్చారు. పెట్రా చేయకండి. రండి. మీదేనా? ఇది మా కోట. దట్ ఐ థింక్ వాటో వాట్. ఇది మీ కోటే గానీ ఇందులో కొనడానికి అయితే వెళ్ళాలి లేవు, అయిపోయి. అంటే మ్యాటర్ ఏంటంటే మా పేరుతో పెట్టారు కదా, అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి. మీకు కూడా లేదు ఇందులో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మా ఆయన పేరుతో పెట్టారు కదా, అన్ని సోల్డ్ అవుట్. అంటే ఇది మెయిన్ దీని ఆర్కిటెక్చర్, ఇది ఎంత విల్లా చాలా బాగుంది. ఈ ఎంట్రీ కూడా చాలా బాగుంటది, రాయల్ గా ఉంది. ఇంద్రప్రస్థ మెయిన్ గా ఈయన హైట్ కి తగ్గట్టు ఇది కూడా ముందే కట్టారు. సేమ్ మ్యాచింగ్ అవుతుంది పేరుకి దీనికి. పేరు కూడా ఎలా పెట్టారు? ఇంద్రప్రస్థ అంటే ఒకప్పుడు మహాభారతంలో ఓ రాజ్యం కదా హస్తినాపురం, ఇంద్రప్రస్థ. అట్లా అర్థం వచ్చేలాగా ఆ జైగాంటిక్ ఫీల్ రావడానికి సోషల్ స్టడీస్ లో కొంచెం వీక్. అది అది పురాణాలు, సోషల్ స్టడీ, హిస్టరీ కాదు ఇది. హిస్టరీ అంటారు. ఇది ఇంద్రప్రస్థ, అది వైకుంఠపురం అనమాట. అక్కడేమో పృథ్వీ ఉంది. మనమైనా నెక్స్ట్ మనం తీసుకోబోయే దానికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఒక రౌండ్ ఇలాగ వేసి వద్దాం. అంటే ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంది అని అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకెలా ఉంటుంది? ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళ వర్క్ అంతా చూసిన తర్వాత అసలు హైదరాబాద్ లో మీరు వెళ్ళారు, మేము చూడలేదు. అక్కడ ఎలా ఉంటుందో అసలు అక్కడ కూడా వెళ్దాం.
అయితే బాగా మెయింటైన్ చేశారు చాలా అసలు అవును. ఈ లెఫ్ట్ తీసుకో. అందరము కార్స్ లో తిరిగి అసలు ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ఏంటి మనం చూద్దాం. ఆల్రెడీ ఉన్నారు మనుషులు, ఆక్యుపెంట్స్ ఉన్నారు. నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, మన యుఎస్ లో హౌసెస్ కరెక్ట్. ఇప్పుడు లేఅవుట్ తీసుకున్నాం అనుకో, ఈస్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్ విల్లా ప్రాజెక్ట్ అనుకో, అందరికి సేమ్ ఉంటది. చూడు ఎంత బాగుందో, ఇలాంటి ఇల్లు ఉండాలమ్ము కదా. ఇలాగా ఇది మన ఇల్లు, ఇది విష్ణు వాళ్ళ ఇల్లు, ఇది వచ్చేసేసి మహి వాళ్ళ ఇల్లు. సాయంకాలం అయ్యేటప్పటికి మేము ముగ్గురం కబుర్లు వేసుకుంటూ ఉంటాం. బాగుంటుంది కదా. ఎప్పుడు తీరుతుందో ఆ కోరిక. హైదరాబాద్ లో కడితే వీళ్ళు ఖచ్చితంగా తీసుకుందాం. హైదరాబాద్ లో వెళ్ళి మనం చూడాలి నాన్న. రవి అందుకే కదా మనకు చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసేసి. ట్రెడిషనల్ లుక్ చూసావా? అవును. అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ. ఈ హౌసెస్ చూడు ఎలా ఉన్నాయో. ఇలాగ నువ్వు చెప్పింది మన ఇల్లు, విష్ణు వాళ్ళ ఇల్లు. అవును, అలా ఉండాలి, 3 ఇళ్ళు ఉండాలి అని చెప్పేసేసి. అదిగోండి మా సుష్మా కూడా చూస్తుంది చూడండి అక్కడ. హైదరాబాద్ లో చాలా మగధ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నా వాటిలో కూడా చూసుకోవచ్చు. అవును. సో చెట్లు కూడా చిన్నపోయిన తరుణంలో హైట్ చూసి చెట్లు కూడా చిన్నపోయాయి. మీ హైట్ చూసి చెట్లు వంగి చూస్తున్నాయంట. అక్కడ కాయన్నా సరే తీసేస్తాడేమో అన్నట్లు. ఇది వైకుంఠపురం. బ్యూటిఫుల్. అదే వైకుంఠపురం అంటే విష్ణుమూర్తి నివాస స్థలం. విష్ణుమూర్తి అంటే ఎంత భోగభాగ్యాలు అనుభవిస్తాడు, అందుకే అంత పెద్ద ప్రీమియం ప్రాజెక్ట్. కానీ వీళ్ళ ప్రాజెక్ట్ లో పేర్లు మాత్రం అల్టిమేట్ ఉన్నాయి, అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్. ఇంకోటి ఏంటంటే అమ్ము అలాంటి పేర్లు ఉండడం మూలన ఆ పాజిటివ్ ఎనర్జీ మూలన వాళ్ళకి సేల్ కూడా అలానే జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మనం ఇంత డిస్కషన్ చేసుకొని మనం ఏ ప్లాట్ ఎక్కడ తీసుకుందాం ఫైనల్ చేసేలో అవి దొరుకుతాయో అన్నట్టుంది. ఓ పని చేద్దాం, ఇది ఇన్ని చూసాం కదా, ఆ పృథ్వీ కూడా ఒకసారి మీకు అది కూడా అయిపోయింది. బట్ మనం చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది లాస్ట్ అంటే ఇంకా 25-30 ఉన్నాయంట. కాదండి, మిమ్మల్ని ఒక ప్లాట్ చూపించమని చెప్పాం, మీరు ఎన్ని చూపించేసి ఇంకా 25 దాకా ఉన్నాయండి. ఉన్నాయి, నేను కూడా చూడలేదు, నేను కూడా బ్రోచర్ లో చూసా. మీరు కూడా చూద్దామనా అండి మొత్తం లేదా ఎంట్రన్స్ లో గోమాత ఉన్నారు కదా, అది నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. ఈ ఇండోగత ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే కామ్నెస్, మైండ్ఫుల్నెస్, స్పిరిచువాలిటీ, పొల్యూషన్ ఫ్రీ, డీటెయిలింగ్, పర్ఫెక్షన్, కార్వింగ్స్ గానీ ఇదన్నీ గానీ అవును అన్నిట్లో ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎలాగా కామెంట్ అడిగాం మనం, వాళ్ళు చెప్తారు. అండ్ ఫైనల్ గా ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అవునా? కానీ ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఇంత బాగా అన్నిటితో చూడలేదు. నేనైతే ఫిక్స్ అయిపోయాను, హైదరాబాద్ కి వెళ్తున్నాం మనము. ఈ ఇన్స్పిరేషన్ తో, ఈ ఊపుతో హైదరాబాద్ లోకి వెళ్ళి అది కూడా చూసేసుకొని ఏదో ఒకటి తాడో పేడు తేల్చేసుకో. అండ్ నేను వెళ్ళిన తర్వాత 3 నెలలు అయింది కదా, సో ఆ 3 నెలలు ఏమేమి డెవలప్ అయిందో నాకు ఒకసారి వీడియో తీసి ఇవ్వండి అని అడిగాను. సరే అండి పంపిస్తా అన్నారు. వీలైతే అది కూడా మీకు ఇస్తాను, మీ దాంట్లో మీరేంటి, మా దాంట్లో మేము వేస్తాం. తెలుస్తుంది ఎవరికైనా ఇల్లు అనేది ఒక డ్రీమ్. అంటే ఎక్కడైనా కొనుక్కోవాలి, ఏదైనా మంచి ప్లేస్ లో ఉండాలి అనుకున్న కాలం. కాబట్టి మేము ఇది పెయిడ్ అనుకోండి, ఏమనుకోండి, ఉపయోగపడే వాళ్ళకైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము అందరం కలిసి ఈ వీడియో చేస్తాం. సో ఐ హోప్ యు ఆల్ విల్ అండర్స్టాండ్. ఎందుకనంటే ప్రతి దాంట్లో కూడా ఒక మంచి వెతుక్కోవాలి తప్పిస్తే ఒక చెడు మాట్లాడడం అనవసరం. మనకి మంచి వెతుక్కోండి, మంచి వెతుక్కుంటే మంచి ప్లేస్ దొరుకుతుంది, మీరు అందరూ ఒక ఇంటి వాళ్ళు అవుతారు. అందరూ కూడా ఇంటి వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఫైనల్ గా subscribe all the channels.